జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఓవైపు నామినేషన్లు సాగుతున్న వేళ నియోజకవర్గ ఓటర్లను కలిసేందుకు నాయకులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అధికార పార్టీ అభివృద్ధి మంత్రం జపిస్తుండగా 10 ఏళ్లలో ప్రగతి చేసింది తామేనని బీఆర్ఎస్ నాయకులు ప్రస్తావిస్తున్నారు. గెలుపు కోసం పార్టీలన్నీ పరిశ్రమిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రాజకీయ పక్షాలు దూసుకెళ్తున్నాయి. నాయకులు నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ కు మహర్దశ పట్టనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోరే వారంతా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పనిచేస్తున్నారని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి వెంగళరావు నగర్ లో నిర్వహించిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మంత్రులు సీతక్క, వివేక్, పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకేనని మంత్రులు విశ్వాసం వ్యక్తం చేశారు. వాస్తవాలు చెప్తే వాస్తవాలు ఏంటిదో తెలిస్తే వాళ్ళ ఈ పుస్తకం చేస్తారు ప్రజలు. కాబట్టి అబద్ధాల మీదనే వాళ్ళు బతుకుతున్నారు. ఇవాళ దొంగ ఓట్లని, లంగ ఓట్లని, వాళ్ళ హయాంలో చేర్పించిన ఓట్లను కూడా ఇవాళ మన మీద రుద్ది తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అన్ని వాగ్దానాలు కూడా మనం అమలు చేయడం జరిగింది. ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. అన్ని సర్వేలలో కాంగ్రెస్ పార్టీ ముందు అడుగులో ఉన్నది. మనము దీన్ని పెంచాలి. ఒక 40-50 వేల ఓట్లతో గెలిచినప్పుడే మన కాంగ్రెస్ కార్యకర్తల బలం ఏముందో మనం చూపించుకోవచ్చు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ చిరునామా గల్లంతవుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జోస్యం చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ లో ఏం అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలని సవాల్ విసిరారు. 100% కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారని అసహనంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ కు చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఒక యువకుడిగా ఇక్కడున్న నియోజకవర్గం మా ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా జూబ్లీహిల్స్ చేయాలనే ఆలోచనతో ఎంపిక చేయడం జరిగింది. తప్పకుండా ఈ దెబ్బతోటి శాసనసభలో ఓడిపోయినటువంటి దానికి, తిరిగి పార్లమెంట్లో 0 సీట్లకు వచ్చిన దానికి, కంటోన్మెంట్ ఉప ఎన్నిక దెబ్బకు, జూబ్లీహిల్స్ దెబ్బకు గుయ్యం అనేటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను అవమానించేలా అమాత్యులు మాట్లాడారంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. చనిపోయిన భర్త గుర్తొచ్చి ఓ ఆడబిడ్డ ఏడిస్తే ఆ కన్నీటిని డ్రామా అనడమేంటని ఆక్షేపించారు. మంత్రులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జనంలో వచ్చినప్పుడు మొన్ననే చనిపోయిన భర్త గుర్తొచ్చి ఏడుస్తారు. ఏడ్చింది ఓట్ల గురించా? పక్కల మేయర్ గారు ఉన్నారు, వారు మాట్లాడేటప్పుడు మరి మేయర్ గారు కూడా ఆమె ఆడబిడ్డగా స్పందించాలి. నీకు ధైర్యం ఉంది, ఇమ్మీడియట్ గా ఆపాల్సింటివి, ఏం మాట్లాడుతున్నావా అని. పదవులు ఉంటాయి, పోతాయి, పెద్ద లెక్క కాదు. రాజకీయాలు పదవులు ఎప్పుడు చేస్తాయి ఎవరికి కూడా కాదు. ఆడపిల్లను అంత అవమానపరిచే రీతిలో ఆమె ఏడుపును కూడా యాక్షన్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇలా నీవు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. దయచేసి వెంటనే క్షమాపణలు చెప్పాలి. ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి మల్లారెడ్డి వినూత్నంగా ప్రజల్లోకి వెళ్లారు. రెహమత్ నగర్ లో పర్యటించిన ఆయన ఓ సెలూన్ షాప్ లో కటింగ్ చేశారు. టీ స్టాల్లో ఛాయ్ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు ఓటెయ్యారని అభ్యర్థించారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపీనాథ్ కు గులాబీ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీ ఫామ్ అందజేశారు. మసీదు వద్దకు వెళ్లినందుకు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కుమార్తెపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూసుఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో గత శుక్రవారం నమాజ్ చేయడానికి వెళ్తున్న వారిని ఓటు వేసేలా ప్రభావితం చేస్తున్నారని కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సామాజిక తెలంగాణ అభ్యర్థిగా పబ్బతి శ్రీకృష్ణ పేరును ఫ్రంట్ ప్రకటించింది.